యేసు స్వామి నీకు నేను దోషలోకి త్రోకేదన్ తీసివేయు లోకాసు యేసు చేర్చు నీకునే నా సమస్తము నా సమస్తము నా సురక్ష నా సమస్తము హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడినగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగిన గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయులతకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను అందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు నేను చెప్పినవాడు ఈయనే అని వెలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. తర్వాత 31వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చి తినని చెప్పాను. మరి యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురమలే ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ నామమునకు స్తోత్రం. ఇదిగో నా తండ్రి, ఈ బుధవారపు ఆరాధనలో అయా ఇటు రీతిగా మనందరినీ కూడా సమకూర్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ లోకంలో ఎక్కడా కూడా మాకు సంతోషం లేదు, ఎక్కడా కూడా ప్రభువా ఆనందం లేదు. కానీ
కేవలం నీ సన్నిధిలోనే మేము ఆనందించగలం ప్రభువా. ప్రభువా, ఎందుకంటే మీ సన్నిధిలో మేము ఆనందించే ప్రతి క్షణం కూడా అయ్యా అది విలువైనది ప్రభువా. అయ్యా ప్రతి క్షణము అది మిమ్మల్ని మీకు దగ్గరగా చేసే సమయమైనది ప్రభువా. కనుక ఈ సమయంలో ప్రభువా మేమందరం కూడా ఎప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. కాబట్టి ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చి ఉన్నాము. అయ్యా మీరు రంగం మీదకి రండి. అల్పుడను అయోగ్యుని ప్రభువా నన్ను మరుగు చేసుకునండి. మీరే నాలో ఉండి ప్రభువా అందరితో మాట్లాడండి. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకైతే తెలియదు తండ్రి. మీరే రంగం మీదకి వచ్చి అందరితో మాట్లాడమని మమ్మల్ని దీవించమని ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పశువులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంచెం ఆలస్యమైంది. సో కొంచెం ఒక 3-4 రోజుల నుంచి బాగా బిజీగా ఉన్నాం. ఎందుకంటే మాస్టర్ గారు అంటే మరి అన్నీ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో కుటుంబాలను కట్టాలి, మాట్లాడాలా. సో అవన్నీ కూడా మరి కొంచెం భారంతో కూడుకున్న పనులు కాబట్టి మరి ఆ విషయాల్ని చక్కదిద్దే విషయంలో మరి కొంత సమయాన్ని మనం వెచ్చించాల్సిన అవసరం ఉంది. సరే, ఏదైనప్పటికీ మరి దేవుడు రంగం మీదకి వచ్చి కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, సంఘంలో పరిస్థితులు కావచ్చు, దేవుడే వాటిని చక్కదిద్దుతాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన పిల్లల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. సో చూడటానికి మనకి అది కష్టంగా కనపడవచ్చు, లేదంటే ఇది అనవసరమైనదిగా కనపడవచ్చు, కానీ దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. సో కాబట్టి మరి కొంత ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. అయితే చదువుని వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే గొర్రెపిల్ల మరియు పౌరు. ఆమె గొర్రెపిల్ల మరియు పౌరు. సో ప్రవక్త ఈ వర్తమానాన్ని ఏ సంవత్సరంలో ఇచ్చాడంటే 57వ సంవత్సరం 1957వ సంవత్సరం 3వ నెల 25వ తారీఖున బోధించాడు ప్రవక్త. సో అదే వర్తమానం నుంచి మనం ఈరోజు ఆ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ద ల్యాంబ్ అండ్ ద డవ్. సో గొర్రెపిల్ల మరియు పౌరు. ఇక్కడ యోహాను, బాప్తిసమిచ్చే యోహానుని దేవుడు పంపించినప్పుడు ఆయన ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అంటే ఆ వెలుగును గురించి ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగే ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. సో ఆయన యేసుక్రీస్తు ఉండలేదు కానీ ఆ యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు. ఆమేన్. సో ఆ యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అందరినీ వెలిగించే వెలుగై ఉన్నాడు. ఆమేన్. అయితే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అని అంటే ఆయన ఒక గొర్రెపిల్లలాగా వచ్చాడు. ఆమేన్. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని వర్ధింపబడిన దేవుని గొర్రెపిల్ల అని రాయబడింది. అది ఎవరి కోసం అంటే ప్రభువైన యేసుక్రీస్తు కోసం రాయబడింది. అంటే దేవుడు ప్రవక్త అన్నాడు, ఎందుకు దేవుడు యేసుక్రీస్తుని గొర్రెపిల్లగా పోల్చాడు, ఎందుకు గొర్రెపిల్లని ఎంచుకున్నాడు యేసుక్రీస్తుని రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు మీదకి ఏమొచ్చిందని ఇక్కడ యోహాను చెప్తున్నాడు అంటే పౌరు వలె దేవుని ఆత్మ దిగటం ఆయన చూశాడని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆమె ఎన్నో వచ్చినది 32 33. నేను ఆయనను ఎరుగనైతిని గాని నేలలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూస్తూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు నాతో చెప్పెను. ఆమేన్. కాబట్టి అలాగే 32వ వచనం, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని.
ఆ ఆత్మ ఆయన మీద నిలిచిను. సో ఈ మాట తీసుకొని ప్రవక్త ఏమంటాడంటే, ఆ ఆత్మ అనగా పావురంలాగా దిగి వచ్చింది ఎవరు అని అంటే అది పరిశుద్ధాత్మ అయినది. ఆ ఆత్మ ఎవరి మీద దిగి వచ్చింది అని అంటే యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చింది. యేసుక్రీస్తు ఎవరు అని అంటే గొర్రెపిల్ల అయి ఉన్నాడు. కాబట్టి ఒక పావురం ఎక్కడ దిగుతుంది అని అంటే ఒక గొర్రెపిల్ల మీదనే దిగుతుంది, ఒక గొర్రెపిల్ల మీదనే వాళ్తుంది, ఒక గొర్రెపిల్ల మీదనే అది నివాసం ఉండడానికి ఇష్టపడుతుంది. ఆమేన్. సో ఎందుకు అని అంటే పావురానికి ఏ స్వభావం అయితే ఉంటుందో, పావురం ఎంత నిర్మలంగా ఉంటుందో, పావురం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటుందో, గొర్రెపిల్ల కూడా అదే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటి యొక్క స్వభావం ఒకటే కాబట్టి పావురం ఎప్పుడు కూడా గొర్రెపిల్ల మీదనే దిగాలని వస్తుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు ఆ పావురం ఎవరు అని అంటే అది దేవుడే ఉన్నాడు. సో దేవుడు ఎవరి మీదకి వస్తాడు అని అంటే గొర్రెపిల్ల వంటి స్వభావం కలిగిన వారి మీదకి రావాలని వస్తాడు ఆయన. ఈరోజు పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు నీ మీదకి రావాలి అని అంటే మనం ఎలా ఉండాలంటే మనం గొర్రెపిల్లలాగా ఉండాలి. గొర్రెపిల్ల స్వభావాన్ని మనము ధరించుకోవాలి. అప్పుడే మన మీదకి దేవుడు రాగలుగుతాడు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. అయితే ప్రవక్త నాడు గొర్రెపిల్లనే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు యేసుక్రీస్తుని రిప్రజెంట్ చేయడానికి అంటే, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డాడు. ప్రవక్త అంటాడు, గొర్రెపిల్ల ఎప్పుడు కూడా తనంతట తాను నడవదంట. తనకు తానుగా మార్గం తప్పిపోతే తనకు తానుగా మార్గాన్ని కనుక్కోలేదంట, తిరిగి మరలా రాలేదంట. తప్పిపోయిన గొర్రె ఎప్పుడు కూడా తనంతట తాను వెనక్కి మరలా ఇంటికి రాలేదు, కానీ కాపురి వెళ్ళి దాన్ని నడిపిస్తేనే వస్తుంది. ఆమె అంటే గొర్రెపిల్ల యొక్క స్వభావం ఏంటి అంటే ఎవరో ఒకళ్ళు ఎల్లప్పుడూ గొర్రెపిల్లల్ని ఎవరో ఒకరు నడిపించడానికి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. అలాగే యేసుక్రీస్తుని కూడా ఈ భూమి మీద మనం గమనిస్తే ఆయన ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడ్డాడు, తండ్రి యొక్క ఆత్మచేత ఆయన నడిపింపబడ్డాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, నేను చేయట్లేదు పనులు, నా తండ్రి చేస్తున్నా అంటాడు. నా తండ్రి చూపనిదే నేను ఏది కూడా చేయను అంటాడు ఆయన. హల్లెలూయా. నా తండ్రి చెప్పనిదే నేను ఏది చేయను అంటున్నాడు. అలాగే ఆయన ఏమంటాడు, నా చిత్తం కాదు తండ్రి చిత్తమైన 22 కాక. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే నిజంగా అచ్చంగా గొర్రెపిల్ల జీవితాన్ని జీవించాడు. గొర్రెపిల్ల ఏ విధంగా ఒకరి చేత నడిపింపబడుతుందో ఆ విధంగానే యేసుక్రీస్తు కూడా ఎల్లప్పుడూ దేవుడు తనతో నడవాల, తన సొంత ఆలోచన చేత నడవాల, తన సొంత ఇష్టం చేత నడవాల. తన కన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నడవలేదు, తన ఎక్కడ ఇష్టం పుడితే అక్కడికి ఆయన వెళ్ళలేదు. కానీ ఆయన దేవుని ఆత్మ ఎక్కడ నడిపిస్తే అక్కడ నడిచాడు. దేవుని ఆత్మ ఏం చేయమంటే అది మాత్రం ఆయన చేశాడు తప్ప తన సొంతంగా ఏ కార్యాన్ని కూడా యేసుక్రీస్తు చేయలేదు. అందుకే ఆయన నిజంగా దేవుని గొర్రెపిల్ల అయ్యాడు. హల్లెలూయా. అయితే ప్రవక్త అన్నాడు, దేవుని గొర్రెపిల్ల యొక్క లక్షణము ఏంటి? గొర్రెపిల్ల యొక్క లక్షణం ఇంకొక లక్షణం ఏంటి అంటే గొర్రెపిల్ల ఎల్లప్పుడూ కూడా లోపడుతుందంట. ఆమె తన యజమానుడికి లోపడుతుంది. ఆమె సో కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ఆ విధంగానే లోపడ్డాడు, తన తండ్రికి అన్ని విషయాలు ఆయన లోపడ్డాడు. అలాగే ఈ రోజు మనం గొర్రెపిల్లగా ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలంటే మన సొంత చిత్తాన్ని వదిలేసి దేవునికి సర్వసంపూర్ణంగా మనం లోపరుచుకోవాలి. అన్ని విషయాలు మనం అప్పగించుకున్నప్పుడే నిజంగా మనం గొర్రెపిల్లలాగా ఉంటాము. హల్లెలూయా. అయితే ఎందుకు గొర్రెపిల్లగా మారాలండి? గొర్రె ఇంత కష్టపడి నా యొక్క ఇష్టాన్ని వదిలిపెట్టుకొని నాదంటూ ఏమీ లేదనుకొని వదిలేసుకుని నేను ఎందుకు ఇంత కష్టపడాలి, నేను ఎందుకు ఇంతగా దిగజారాలి, నేను ఎందుకు ఇంతగా వంగాలి అని అంటే అలా దిగజారినప్పుడే, అలా లోపడినప్పుడే దేవుని యొక్క ఆత్మ పౌరులాగా మన మీద దిగుతుంది. సో దేవుని ఆత్మ మన మీద దిగాలి అంటే మనం తగ్గించుకుని జీవించాల్సిన అవసరం ఉన్నది. మనం గొర్రెపిల్లలాగా లోపడాల్సిన అవసరము ఉన్నది. అంత మాత్రమే కాదు, ప్రవక్త అన్నాడు గొర్రెపిల్ల ఎల్లప్పుడూ కూడా తన హక్కుల్ని తను వదులుకుంటుందట.
తన హక్కుల కోసం పోరాడేది కాదంట గొర్రెపిల్ల. గొర్రెపిల్లకు ఉన్నటువంటి ఏకైక హక్కు ఏమిటి అంటే ప్రవక్త అన్నాడు, దాని ఉన్ని అంటాడు. గొర్రెపిల్ల ఏమి ఉత్పత్తి చేస్తుందంటే ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. తన జుట్టు అది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఆ జుట్టు దాని సొత్తు, గొర్రెపిల్ల యొక్క సొత్తు. సో ఇప్పుడు ఆ గొర్రెపిల్ల సొత్తు, గొర్రెపిల్ల యొక్క ధనమైనటువంటి ఆ ఉన్నిని ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి కట్ చేస్తా ఉంటే గొర్రెపిల్ల ఎప్పుడు కూడా తన్నదంట, గొర్రెపిల్ల ఎప్పుడు కూడా గింజుకోదంట. గొర్రెపిల్ల ఇప్పుడే ఎవడో నువ్వు నా జుట్టు కట్ చేయడానికి అని అన్నదంట. తన యొక్క హక్కులు సైతము గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే వదులుకోవడానికి ఇష్టపడుతుంది. వదులుకొని అది ఎవరైతే బొచ్చు కత్తిరిస్తున్నారో వాళ్ళు ఎదుటది మౌనంగా నిలబడుతుంది. ఆమేన్. సో అలాంటి స్వభావం గొర్రెపిల్లది కాబట్టి పౌరు వచ్చి అలాంటి గొర్రెపిల్ల మీద వాళ్తా ఉంది. అలాగే ఈరోజు యేసుక్రీస్తు అనే దేవుడి ఆత్మ నీ మీదకి నా మీదకి రావాలంటే మనం కూడా ఈ లోకంలో మనకున్నటువంటి ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో, మనకున్నటువంటి ఇలాంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం దేవుడి కోసం వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. సో నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నువ్వెవరో చెప్పడానికి, నాకు పుట్టుబట్టలు వేసుకోవద్దని చెప్పడానికి, లిప్స్టిక్ వేసుకోవద్దానికి నువ్వెవడవి, జుట్టు కత్తిరించుకోవద్దానికి నువ్వెవడవి, మనం తిరగొద్దంటానికి నువ్వెవడని చెప్పి మనం ఆ విధంగా ఎదురు తిరిగి మాట్లాడి మన హక్కులు మనం కోల్పోవడానికి ఇష్టపడకపోతే మనలో గొర్రెపిల్ల స్వభావం ఎంత మాత్రమో ఉండదు. సో గొర్రెపిల్ల స్వభావం లేదు కాబట్టి, లోపల స్వభావం లేదు కాబట్టి, మన హక్కులు వదులుకునేటువంటి స్వభావం లేదు కాబట్టి దేవుని ఆత్మ కూడా మన మీదకి రావడానికి ఇష్టపడడు. కాబట్టి దేవుని ఆత్మ మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా గొర్రెపిల్లలాగా మన హక్కుల్ని కూడా మనం వదిలేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పౌలు గారు తనకి భార్యను తీసుకొని భార్యను చేసుకుని భార్య వెంటబెట్టుకుని సువార్త పోయే అవకాశం ఉంది, ఆయనకు హక్కు ఉంది. కానీ ఆయన దేవుని కోసం దాన్ని వదులుకుంటాడు. ఆమేన్. ఆయన అంటున్నాడు, పేతురులాగా మేము భార్యను తీసుకుని వెళ్ళలేమా, కానీ దేవుడి కోసం నేను దాన్ని వదులుకున్నాను. అలాగే దశమభాగాలు తీసుకుని వాటిని తింటూ నేను కష్టపడకుండా పని చేయకుండా నేను ఉండలేనా, జీవించలేనా? ఆ హక్కు నాకు లేదా? ఉంది. కానీ దేవుని పిల్లల కోసం, దేవుడి కోసం నేను దాన్ని కూడా వదులుకుంటున్నాను అన్నాడు. ఆమేన్. సో ఆ విధంగా దేవుని యొక్క గొర్రెపిల్ల స్వభావం కలిగినటువంటి ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కోసము, దేవుని పిల్లల కోసము అవసరమైతే వాళ్ళ హక్కులు కూడా వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుని ఆత్మ మన మీదకి వస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే సోదర ప్రవక్త ఇంకా లోతుగా మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే గొర్రెపిల్ల లాగా మనం జీవించాలి అన్నప్పుడు మనము గొర్రెపిల్ల ఏమంటారంటే గొర్రెపిల్ల ఆత్మను మనం పొందుకోవాలి. గొర్రెపిల్ల ఆత్మ లోపల లేకుండా, గొర్రెపిల్ల స్వభావం మన లోపల లేకుండా కేవలం గొర్రెపిల్ల లాంటి రూపం మాత్రమే నీలో ఉంటే నువ్వు గొర్రెపిల్లవి కాదు. ఆమేన్. కేవలం తోలు కప్పుకొని వచ్చి, గొర్రెపిల్ల కొమ్ములు పెట్టుకుని వచ్చి, గొర్రెపిల్ల లాంటి కళ్ళు కలిగి లోపల నీ స్వభావం గొర్రెపిల్ల స్వభావం కాకపోతే ఆమేన్ నువ్వు ఎంత మాత్రం గొర్రెపిల్లవి కాలేవు. సో దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే మన లోపల నుంచి కూడా కార్యాలను కోరుకుంటా ఉన్నాడు. కేవలం పైపోయినటువంటి కార్యాలు కాదు, కేవలం పైపోయిన చూపించే జీవితము కాదు. అందుకోసమే ప్రవక్త అంటాడు, చెట్టు అనేది ఫలాల్ని ఫలించాల్సిన అవసరం ఉంది, అంతేగాని ఫలాల్ని ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదు. సో చెట్టుకి ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకో, మామిడి చెట్టు ఏం చేస్తుంది? మామిడి ఫలాల్ని ఫలిస్తుంది. అలా కాకుండా మామిడికాయలు అంటించామనుకో తీసుకొచ్చు, ఇప్పుడు ఆ చెట్టు మామిడి చెట్టు అని చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుడు అంటున్నాడు, నీవు ఫలాల్ని ఫలించాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఎప్పుడు ఫలాల్ని ఫలిస్తావు? నువ్వు ఎప్పుడు ఆ చెట్టు ఎప్పుడు మామిడి ఫలాలు ఫలిస్తుంది అని అంటే మామిడి జీవితంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. సో జామ చెట్టు జామ ఫలాలు ఎప్పుడు ఫలిస్తుంది? జామ జీవితం అనేది దానిలో ఉన్నప్పుడు. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు నీవు క్రైస్తవుడు అయ్యావు అనంటే నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని జీవిస్తున్నావు ఎలా చెప్తావు?
అని అంటే ప్రవక్త అన్నాడు, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్నాడు, నువ్వు చర్చికి వెళ్తే క్రైస్తవుడువా అంటున్నాడు. నువ్వు చర్చికి వెళ్తున్నందువల్ల క్రైస్తవుడువా? కాదు. ఆమె నువ్వు పాటలు పాడుతున్నావు కాబట్టి నువ్వు క్రైస్తవుడువా? కాదు. ఆమె నువ్వు బోధ చేస్తున్నందువల్ల నువ్వు క్రైస్తవుడువా? కాదు. నువ్వు భాషలు మాట్లాడుతున్నందువల్ల క్రైస్తవుడువా? కాదు. నువ్వు డాన్స్ చేసినంత మాత్రం ఆత్మలో నాట్యం ఆడేందుకు వల్ల నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? కాదు. మరి ఎప్పుడు నువ్వు క్రైస్తవుడివి అని అంటే నీ లోపల ఆత్మ ఉండాలి, ఆత్మ ఫలాలు నీలో ఉండాలి. ఆమె ఆత్మ ఫలాలు ఎప్పుడు వస్తాయి? దేవుని ఆత్మకు సంబంధించిన ఫలాలు ఏమిటి అని అంటే ప్రేమ, మంచితనం, దయాళత్వం, విశ్వాసం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధించిన, దేవుని ఆత్మ సంబంధించినటువంటి ఫలాలే. ఆమె సో ఈరోజు నువ్వు క్రైస్తవుడు ఎలా చెప్తావు అంటే ఆ ఆత్మ ఫలాల ద్వారా చెప్తావు. ఆమె కాబట్టి ప్రవక్త అంటాడు, నీవు క్రైస్తవుడిగా ఎప్పుడు మారుతావు అంటే దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించినప్పుడు. హల్లెలూయా. ప్రవక్త ఇంకో చక్కటి మాట చెప్పాడు. ఏంటంటే ఈరోజు సంఘంలో పాస్టర్ గారు బోధ చేస్తా ఉన్నాడు, ఆ ఆత్మ ఒక్కసారి దిగింది అందరి మీదకి, అందరూ గంతులు వేస్తా ఉన్నారు, షౌట్ కేకలు పెడతా ఉన్నారు, ఆత్మ వచ్చింది అందరి మీదకి. ప్రవక్త అంటున్నాడు, అది నిన్ను మార్చదు అంటున్నాడు. అది నిన్ను రక్షించదు. అంటే ఒక గుంపు మీదకి పరిశుద్ధాత్మ బాప్తిస్మం రావడం వల్ల అది నిన్ను రక్షించదు. మరి ఏం రక్షిస్తుంది అంటే భక్తుడు చూడండి ఎంత లోతుగా మాట్లాడుతున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీ మీదకి వచ్చినంత మాత్రాన నీవు రక్షించబడవు. మరి ఎప్పుడు రక్షించబడతావు అని అంటే నీవు తిరిగి జన్మించినప్పుడు, నీ హృదయం మారినప్పుడు. నీ హృదయం ఎప్పుడైతే మారుతుందో, తిరిగి జన్మించడం ద్వారా నీ హృదయం ఎప్పుడైతే మారుతుందో అప్పుడే నువ్వు రక్షించబడినట్లు. అంతేగాని నీవు బోధ విన్నప్పుడు లేదంటే పాటలు పాడుతున్నప్పుడు నీ లోపల ఒక ఉద్రేకం వచ్చి, లేదంటే నీ ఒళ్ళు చవరించి ఆ విధంగా నీవు కన్నీళ్లతోటి పాటలు పాడుతున్నప్పటికీ, ఎగిరి గంతులేస్తున్నప్పటికీ ఆమేన్, నీవు రక్షించబడినట్టు కాదు. నువ్వు భాషతో మాట్లాడినా సరే నువ్వు రక్షించబడినట్టు కాదు. కానీ ఆత్మచేత నువ్వు తిరిగి జన్మించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యాన్ని చూడలేదని యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ఈరోజు మనకి కావాల్సింది ఏమిటి అంటే సోదరులారా, ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు వచ్చే రియాక్షన్స్ కాదు. అవును ఏమంటాడంటే ఇవన్నీ అంటే పాటలు పాడటం, గెంతులు వేయటం, భాషలు మాట్లాడటం, ప్రవచనాలు ప్రవచించటం, ఆమె ఇవన్నీ ఏమిటి అని అంటే ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, ఆమె జాగ్రత్త చేసుకోండి, ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మకు నువ్వు రియాక్ట్ అయ్యే విధానం అది. అలాగే అంటే ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఇచ్చే రియాక్షన్స్ వల్ల నువ్వు రక్షించబడవు. ఆమె మరి ఎప్పుడు రక్షించబడతావు? ఆ ఆత్మ ద్వారా నువ్వు తిరిగి జన్మిస్తే రక్షించబడతావు. అలాగే ఆత్మకు నువ్వు రెస్పాండ్ అవ్వడం వేరు, ఆత్మ ద్వారా నువ్వు తిరిగి జన్మిస్తున్నావు వేరు. అలాగే కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడాలి అని అంటే నీ జీవితం మారవలసిన అవసరం ఉన్నది. నీ జీవితంలో ఫలాలు కనపడాలి. అవుతా అంటున్నాడు, నీవు సిగరెట్లు మానేసినంత మాత్రం నువ్వు క్రైస్తవుడా? రక్షించబడినట్ట? నువ్వు పాపం మానేసినంత మాత్రం నువ్వు రక్షించబడినట్ట? నువ్వు పరిశుద్ధంగా జీవించినంత మాత్రం నువ్వు రక్షించబడినట్ట? కాదు. నీ లోపల ఆత్మ ఫలాలు కనపడాలి. నీవు తిరిగి జన్మించాలి, నీ హృదయం మారాలి, నువ్వు తిరిగి జన్మించాలి, నీ లోపల దేవుని ఆత్మ నివాసం ఉండాలి. ఒక గొర్రెపిల్ల మీద ఎలాగైతే పావును వచ్చి నివాసం ఉంటా ఉందో, ఎగిరిపోకుండా అది ఏ విధంగా గొర్రెపిల్ల మీద అలాగే నిలిచి ఉంటుందో ఆ విధంగా దేవుని ఆత్మ నీ హృదయంలో లంగర వేయబడినప్పుడు నీ జీవితం, నా జీవితం మారుతుంది. అప్పుడు నువ్వు రక్షించబడినట్లే. హల్లెలూయా. సో మనం చూడవలసింది దేనికోసం అని అంటే మనము కార్యాల కోసం కాదు, లేదంటే భాషల కోసం కాదు, కానీ మన జీవితంలో దేవుని యొక్క ఫలాల కోసం చూడాలి. దేవుడు ఏ విధంగా దేవుళ్ళు ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనలో వచ్చేతారు, మనలో ఫలించేతారు. ఆమె తెచ్చిపెట్టుకోవడం కాదు, ఫలించాలి.
ఎప్పుడు ఫలిస్తామంటే మన లోపలికి దేవుని ఆత్మ రావాలి. ఆమేన్. సో దేవుని ఆత్మ వచ్చే నివాసం ఉన్నప్పుడు, మనం పరిశుద్ధాత్మ మీద తిరిగి జన్మించినప్పుడు, అప్పుడు మనం ఆ ఫలాలను మనము ఫలిస్తామని దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, మనం ఖచ్చితంగా మన స్వభావం మారాలి అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ప్రవక్త అన్నాడు, ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే స్వభావం మారుతుందో, నువ్వు గొర్రెపిల్ల అవుతావో, అప్పుడే దేవుని ఆత్మ నీ దగ్గరికి వచ్చి నివాసము ఉంటుంది. అలా కాకుండా నువ్వు తోడేళ్ళగా అరుస్తూ ఉన్నావు, ఆమేన్, అది వెంటనే పసిగట్టి ఎగిరి వెళ్ళిపోద్ది. నువ్వు కోపడుతూ ఉన్నావు, నువ్వు బూతులు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు నీ అబద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నావు, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ దగ్గర ఉండడు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడిని మనం మన లోపలికి తీసుకోవాలి, మన లోపలికి ఆహ్వానించాలంటే మనం గొర్రెపిల్ల స్వభావాన్ని ధరించాల్సిన అవసరము ఉన్నది. హల్లెలూయా. అలాగే ప్రవక్త అన్నాడు, ఇప్పుడు దేవుడు పౌరులంగా తనను తాను పోల్చుకున్నాడు. ఆమేన్. అలాగే దేవుని పిల్లలు కూడా పౌరులాగా ఆయన పోలుస్తూ ఉన్నాడు. అయితే పౌరం అని ఎందుకు అంటున్నాడు దేవుడు అని అంటే, ప్రవక్త అంటాడు, పౌరము యొక్క లక్షణం మనం గమనిస్తే పౌరానికి చేదు ఉండదు. ఆమేన్. పౌరానికి ఏముండదు? చేదు ఉండదు. అంటే దానికి గాల్ బ్లాడర్ ఉండదు. తిత్తి, పసరు తిత్తి అంటాం కదా, ఆ పసరు తిత్తి అనేది ఉండదు. ఎందుకు ఉండదు? దానికి మిగిలిన జంతువులకు ఉంటుంది, మిగిలిన పక్షులకి ఉంటది. ఆమేన్. ఎందుకు వాటికి ఉంటుంది, ఎందుకు దీనికి ఉండదు అని అంటే, మిగిలిన జంతువులకి ఏదైనా సరే ఒక చెడు ఆహారం, లేదు ఏదైనా ఒక కొవ్వు ఆహారం, లేదా తినకూడని పదార్థం తినేందుకు వాటికి ఆహారం ఉంటుంది. జాగ్రత్త చేసుకోండి. మిగిలిన జంతువులకి ఎందుకు చేదు ఉంటుంది అని అంటే, వాటికి చెడు ఆహారం తినేందుకు ఆకలి ఉంటుంది, ఆశ ఉంటుంది దానికి. కాబట్టి అది తిన్నప్పుడు, ఆశ పట్టి అది తిన్నప్పుడు, అది చావకుండా అది అరిగించుకోవడం కోసం అది ఆ లోపల దేవుడు ఏం పెట్టాడంటే అసరతితో పెట్టాడు. ఆమేన్. కాబట్టి అది తిన్నా కూడా అరిగించుకోగలుగుతుంది, బ్రతుకుతుంది. కానీ పౌరం యొక్క నిర్మాణం అలా లేదు. పౌరానికి అసలు చేతితే లేదు. ఎందుకంటే అసలు చెడ్డది తినాలి అన్న ఆశ కలిగేదంట. అలాగే ఎందుకు దానికి పసతి పెట్టలేదు దేవుడు అంటే, దానికి అసలు చెడ్డదాన్ని తినాలన్న ఆశే పెట్టలా. పోయి కాకి పక్కన కూర్చుంటుంది, కాకి ఆ కులిపోయిన ఆహారం తింటా ఉంటే దానికి మోతోతా ఉంటుంది. అలాగే సో దాని ఎంత మాత్రం కూడా సైన్స్ లేదు, తినాలన్న ఆశ రాదు ఫస్ట్ దానికి. కాబట్టి దానికి ఆ పసతితో అవసరం లేదు. హల్లెలూయా. అలాగే తిరిగి జన్మించిన క్రైస్తవుడు కూడా, తిరిగి జన్మించిన క్రైస్తవుడికి గాడి పసతిగా ఉండదు. ఎందుకంటే లోకంలోకి వెళ్ళి లోకంలో స్నేహం చేయాలని, లోకంలో తిరగాలన్న ఆశ లేదు అసలు. ఎందుకంటే వాడు తిరిగి జన్మించిన క్రైస్తవుడు కాబట్టి, వాడు లోపల స్వభావాన్ని దేవుడు పూర్తిగా మార్చేసాడు కాబట్టి, ఇక వాడికి ఎంత మాత్రం కూడా పసరదిద్దే అవసరం లేదు. ఎందుకంటే అసలు లోకంలోకి వెళ్ళి దాన్ని తినాలన్న ఆశ వాడు దేవుడు తీసేసాడు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనము దేవుని వలె ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం తిరిగి జన్మించినప్పుడే మన లోపల లోకం మీద ఉన్నటువంటి ఆశని పూర్తిగా సమూలంగా దేవుడు తీసేస్తాడు. కాబట్టి మనం ఆ విధంగా పౌరం వలె ఉండాల్సిన అవసరం ఉందని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఖచ్చితంగా లోకాన్ని మనము విసర్జించాలి, లోకాన్ని మనము త్యజించాలి. అప్పుడే మనము దేవునికి నివాసయోగ్యంగా మనము మారతాము. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే గొర్రెపిల్లలాగా ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ పౌరులాగా మన మీదకి రాగలుగుతుందని దేవుని ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే ప్రవక్త చెప్తున్నాడు దీనిలో, ఆయన ఏమంటాడంటే, కొంతమంది చిన్న చిన్న విషయాలని చాలా భూతత్వంలో చూస్తారు, కానీ పెద్ద పెద్ద విషయాల్ని వదిలేస్తారు అన్నాడు. దానికి ఆయన తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తున్నాడు. అది నేను మీకు చదివినిపించి నేను ముగిస్తాను. ఓకే. ఒకసారి ప్రవక్త
బుక్స్ ఏవో ఆయనకు ఉన్నాయి, కొన్ని బుక్స్. ఆ బుక్స్ని తీసుకెళ్ళడానికి ఒక ట్రక్ మాట్లాడుకున్నాడు. సో ఆ ట్రక్ నడపడానికి ఒక డ్రైవర్ని ఆయన మాట్లాడుకొని ఆయన ఆ డ్రైవర్ని పిక్ చేసుకోవడానికి కారు వేసుకొని వెళ్ళి ఆ డ్రైవర్ దగ్గర నిలబడి మాట్లాడాడు. ఆ డ్రైవర్ వెనకాలకి వెళ్ళి కారు వెనకాలకి వెళ్ళాడట. వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన అంటే సిగరెట్ తాగుతున్నాడు. ఆ డ్రైవర్ ఏం చేస్తున్నాడు? సిగరెట్ తాగుతున్నాడు. మాట్లాడుకుంది ఎవరు? ప్రవక్త ఆ వ్యక్తిని ట్రక్ ద్వారా మాట్లాడుకున్నాడు, తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి తీసుకెళ్ళడానికి ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత అతను ఏంటంటే కారు వెనక్కి పోయి సిగరెట్ తాగుతాడు. ఈ విషయం ఎవరో ఒక ప్రవక్త చూశాడంటే, చూసి ప్రవక్తను అడుగుతున్నాడు, సహోదరుడా అతను వెనకాలకి ఏం చేస్తాడు తెలుసా, చూసావు అన్నాడు. నేను చూడలేదు అన్నాడు. అంటే అతను సిగరెట్ తాగుతాడు బ్రదరు, అట్లాంటి నువ్వు ఎట్లా మాట్లాడావు? అట్లాంటి నువ్వు ఎలా మాట్లాడావు అని అంటే, బ్రదరు అంటే అతను సిగరెట్ తాగుతున్న విషయం నాకు తెలియదు, అదిగాక అతడు మామూలు మనసు లేనివాడు కదా, పాపి కదా, అతను చేస్తుంది తప్పే అని అన్నాడు. అని అంటే ఆ వ్యక్తి అన్నాడు, బ్రదరు మనం ఎవరు అనుకున్నాం? మనం పరిశుద్ధులు. ఓకే, మనం అట్లాంటి వాడితో స్నేహం చేయకూడదు. ఇంకోసారి మాట్లాడబాక అట్లాంటి వాడితో, ఇంకోసారి అతన్ని మాట్లాడద్దు అని అంటే, సరే బ్రదర్ అలాగే చేస్తాను అని చెప్తున్నాడు. అన్న తర్వాత ప్రవక్త అదే రోజు మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్తే ఈ వ్యక్తి అక్కడ కనపడి ఆ వ్యక్తి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా బాగున్నారా అంటే, బాగున్నాను బ్రదర్ అని చెప్తే, ఇప్పుడు ఆ వ్యక్తి తీసుకుని వెళ్ళి ఇంకొక వ్యక్తి పరిచయం చేస్తాడు ప్రవక్త. ఇదిగో పలానా డినామినేషన్ సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఈ వ్యక్తి వచ్చాడని చెప్పి ప్రవక్తను స్పాన్సర్ ఇంట్రడ్యూస్ చేశాడు. పరిచయం చేసినప్పుడు ఈయన, ఓ బ్రదర్ ఎలా ఉన్నారు మీరు అని చెప్పి నేను అన్న తర్వాత బాగున్నారని చెప్పి చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే సిగరెట్ తాగితే కోపడ్డాడో, ఎందుకు నువ్వు అటువంటి వాటిని తీసుకొచ్చా అని చెప్పి అన్నాడు, ఆ వ్యక్తి ప్రవక్త అంటాడు, ఈయన ఏం చేస్తున్నాడంటే చిన్న చిన్న పురుగుల్ని భూతత్వంలో వస్తున్నాడట. ఓకే, అంటే చిన్న చిన్న పురుగుల్ని బెజ్జంలోకి దూరనట్లేదట, కానీ ఒంటెలు మాత్రం దూరనెత్తున్నాడట. పెద్ద పెద్ద ఒంటెల్ని దూరనేస్తున్నాడు. ప్రవక్త ఆయన చెప్తున్నాడు, ఆయన he said, brother Branham, do you know that man smoked a cigarette? ఆ వ్యక్తి సిగరెట్ తాగడం గురించి నీకు తెలుసా అని చెప్పి ప్రవక్త అంటే, I said, నేను అన్నాను, హీస్ ఎ సిన్నర్, అతను ఒక పాపి. అతను ఒక పాపి. ఐ హ్యాడ్ టు పిక్ హిమ్ అప్ జస్ట్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ టు డ్రైవ్ ఇట్ ఓవర్ హియర్. ఆ ట్రక్ డ్రైవ్ చేయడానికి ఆయన తీసుకుని వెళ్ళడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. హీ సెడ్, వెల్ ఐ విల్ టెల్ యూ, డోంట్ యూ నెవర్ డూ దట్ అగైన్. నేను చెబుతున్నాను, ఎప్పుడు కూడా అలాంటి పని చేయబాకు. ఏమంటున్నాడు? ఇంకెప్పుడు కూడా అలాంటి పని చేయబాకు. అవర్ పీపుల్ ఆర్ హోలీలెస్ పీపుల్. మన ప్రజలు పరిశుద్ధమైన ప్రజలు. ఐ సెడ్, ఐ నో ఇట్ బ్రదర్. నేను అన్నాను, నాకు ఆ విషయం తెలుసు బ్రదర్ అన్నాడు. అండ్ ఐ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్ రైట్ నౌ జస్ట్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ సంబడి టు టేక్ ద ట్రక్ ఫర్ మీ. నేను ఎప్పుడైతే నాకు వేరే వాళ్ళు దొరుకుతారో ట్రక్ నడపడానికి, వెంటనే ఆ వ్యక్తి నేను విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు. ఈ సెడ్, వెల్ డోంట్ యు నెవర్ డూ దట్ అగైన్. మళ్ళీ అంటాడు, ఇంకెప్పుడు కూడా అట్లాంటి పని చేయబాకు అని చెప్పాడు. ఐ సెడ్, ఐ నో ఇట్ బ్రదర్. ఓకే, నాకు తెలుసు బ్రదర్ అని చెప్పాడు. బట్ ఐ నో ప్రవక్త అన్నాడు, కానీ నాకు అప్పుడే అక్కడే తెలుసు అతని గురించి. ఆయన ఏం చేస్తాడంటే చిన్న పురుగుల్ని భూతత్వంలో పెట్టి చూస్తున్నాడు, వాటిని ఎక్కడ దొరుకుతాయో లోపలికని. కానీ వెనకాల నుంచి ఏమవుతున్నాయి, ఒంటిలో పెద్ద పెద్ద ఒంటి పోతున్నాయి, పోనిస్తాడు ఆయన. ప్రవక్త అంటాడు, then he was gagging at a gnat and swallowing a camel. ప్రవక్త దాన్ని దాన్ని ఏమంటారంటే సామెతలాగా చెప్తున్నాడు అనమాట. ఆ స్వభావాన్ని ఏమంటాడంటే, చిన్న పురుగులనేమో భూతత్వంలో పెట్టి చూస్తున్నాడు, ఒక పక్క ఒంటిని దూరనిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఓకే, సో అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అతను అని చెప్తున్నాడు. దట్ ఈస్ రైట్. అండ్ ద వెరీ ఆఫ్టర్నూన్ ఐ వెంట్ ఓవర్ టు ద టెంట్. ఆ మీటింగ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళా ఆ మధ్యాహ్నం. అండ్ దట్ మ్యాన్ వాజ్ స్టాండింగ్ ఓవర్ దేర్. ఆ మనిషి అక్కడ నిలబడి ఉన్నాడు. అండ్ హీ సెడ్,
ఆయన అన్నాడు, దిస్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ సర్టన్ డినామినేషన్ ఆఫ్ చర్చ్ విచ్ ఐ బిలాంగ్ టు. నేను ఏ డినామినేషన్ అయితే చెందానో ఆ డినామినేషన్ సంబంధించినటువంటి ప్రతినిధి అయినా అని చెప్పి ఒక అతను పరిచయం చేశాడు. ఐ సెడ్, హౌ డు యు డు? అప్పుడు నేను అన్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగాను. హీ సెడ్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు మై వైఫ్. నేను నా భార్యను నీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. అండ్ హియర్ కమ్, ఐఎమ్ నాట్ మేకింగ్ ఫన్, ఇఫ్ ఐ యామ్ ఐ వుడ్ బి ఎ హిపోక్రిట్. ఇక్కడ ఆమె వచ్చింది, ఎవరైతే ఆయన భార్య ఉన్నదో ఆమె వచ్చింది. నేను ఇక్కడ ఎగతాళి చేయడానికి చెప్పట్లేదు, అలా చేస్తే నేను వేషధారణ అవుతాను అంటున్నాడు ఆయన. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్, నేను మీకు నిజమే చెప్తున్నా. ఏ ఓన్ కమ్ అక్రాస్ ద ఫ్లోర్, ఆ ఫ్లోర్ గుండా, ఆ దారి గుండా ఆమె వచ్చింది, ఒక మనిషి, ఒక స్త్రీ వచ్చింది. ఐ నెవర్ సీన్ సచ్ ఇన్ మై లైఫ్. అలాంటి వ్యక్తి నేను నా జీవితంలో ఎప్పుడు చూడాలి. దట్ వుమన్ హ్యాడ్ ఆన్ ఇనఫ్ ఆఫ్ దట్ బ్లూ స్టఫ్ అండర్ హర్ ఐస్. ఆమె కళ్ళ కింద చాలా ఎక్కువగా మేకప్ వేసుకున్నదంట, బ్లూ రంగు వేసుకున్నదంట. అండ్ లిప్ స్టఫ్ ఆన్, పెదాల మీద చాలా ఎక్కువగా రంగు పూసుకున్నదంట. అండ్ లిటిల్ ఓవర్ డ్రెస్ టక్ అవుట్ ఇన్ ద బ్యాక్ అండ్ ఇన్ ద ఫ్రంట్. ముందు వెనక ఆ డ్రెస్ ఎలాంటి డ్రెస్ వేసుకుందంటే బిగుతుగా కనపడుతున్నాయంట, ముందు వెనక. ఆమె వాకింగ్, అది నడుచుకుంటూ వచ్చిందంట ఆవిడ. ఐ సెడ్, నేను అన్నాను, డూ యూ మీన్ టు టెల్ మీ దట్ ఈస్ యువర్ వైఫ్ సార్ అన్నాడు. ఈవిడ మీ ఆవిడని మీరు నాకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారా అని అడిగాడండి. అంటే ఈ సెడ్, ఇట్ ఈస్, అవును ఈవిడ నా భార్య అన్నాడు. ఐ సెడ్, హీ సెడ్, షీ ఈస్ గోయింగ్ టు ప్లే ద పియానో దిస్ ఈవినింగ్. ఈరోజు ఈమె పియానో ప్లే చేయబోతుంది మన మీటింగ్స్ లో అని చెప్పాడు. ఐ థాట్, ఓ ఎస్, ఈస్ దట్ రైట్? నేను అనుకున్నాను, అవునా, నిజమా? హీ సెడ్, యునో, ఆయన అన్నాడు, నీకు తెలుసా? ఐ సెడ్, నేను అన్నాను, ఈజ్ షీ సెయింట్? ఆమె పరిశుద్ధురాలేనా అని. అంటే ఆమెకు మారు మనసు ఉందా అని అడిగాడంటే ఆమె, ఆయన ఏమడగలేడు, ఆమెకు మారు మనసు ఉందా అని అడిగాడు. పరిశుద్ధురాలేనా ఆమె అన్నాడు. హీ సెడ్, ఎస్ సార్ అన్నాడు. అవునయ్యా, ఆమె పరిశుద్ధురాలే అని చెప్పాడు. ఐ సెడ్, బ్రదర్, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యువర్ ఫీలింగ్స్, బట్ షీ లుక్స్ లైక్ ఎ హెయింట్ టు మీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సెయింట్. ఆమె నాకు పరిశుద్ధురాలుగా ఏమాత్రం కనపడట్లేదు. నీ యొక్క ఫీలింగ్స్ని, నీ యొక్క భావాన్ని లేదా నీ యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తే ఏమనుకోవద్దు, నేను మాట చెప్తున్నాను, ఆమె నాకు ఎంత మాత్రం కూడా పరిశుద్ధురాలుగా కనపడట్లేదు. ఐ సెడ్, దట్ ఈస్ రైట్. అవును బ్రదర్, ఇట్స్ ఎ షేమ్ అండ్ డిస్గ్రేస్. ఇది అవమానం మరియు ఇది ఒక నిస్సిగ్గుకరమైనటువంటి చర్య, ఇదంటే హీనమైనటువంటి విషయం ఇది. వాట్స్ హ్యాపెన్ టు ద చర్చ్? ప్రవక్తన్నాడు, సంఘానికి ఏమైంది? దెన్ యూ విల్ వండర్ వై వీ కాంట్ హ్యావ్ కోఆపరేషన్. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా మనం సంఘాల మధ్య కోఆపరేషన్ మనము కలిగి ఉంటాము. దెన్ యూ విల్ వండర్ వై వీ కాంట్ హ్యావ్ ద ఓల్డ్ ఫ్యాషన్ ప్రేయర్ మీటింగ్స్ ఆల్ నైట్ లాంగ్. రాత్రంతా కూడా అలాంటి పాతకాలపు మీటింగ్స్ మనం ఎందుకు కలిగి ఉండట్లేదబ్బా అని మనం ఆలోచిస్తున్నాం. ఇట్లాంటి పనులు చేస్తాం మనం. యూ వండర్ వాట్ ఈస్ రాంగ్? ఏంటి అసలు తప్పేంటి? ఎందుకు అంతకుముందు దేవుడు కదిలాడు, ఇప్పుడు ఎందుకు కదలట్లేదని మనం ఆశ్చర్యపోతున్నాం. ద హోలీ గోస్ట్ టుక్ ఇట్స్ ఫ్లైట్. ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ ఎప్పుడో ఎగిరిపోయింది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. ఇట్ ఈస్ ద ట్రూత్. దట్ ఈస్ రైట్. అది నిజము. యు సే, వెల్, దట్ ఈస్ మై అమెరికన్ ప్రివిలేజ్. నువ్వు అనొచ్చు, ఈ విధంగా నా ఇష్టం జీవించడం నాకు అమెరికా ఇచ్చిన హక్కు నువ్వు అనొచ్చు. ఐ నో, బట్ సిస్టర్ డియర్ అండ్ బ్రదర్ డియర్, ఇఫ్ యు ఆర్ ఎ ల్యాంబ్, నాకు తెలుసు సహోదరుడ, కానీ నువ్వు ఒక గొర్రె పిల్లవైతే, హల్లెలూయా, నువ్వు ఒక గొర్రె పిల్లవైతే, యు విల్ ఫోర్ఫీట్ యువర్ రైట్స్ టు బికమ్ ఎ క్రిస్టియన్. నీవు నిజంగా గొర్రె పిల్లవైతే క్రైస్తవుడిగా మారటం కోసం నీ యొక్క హక్కును వదులుకుంటావు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియసోదరులారా, మనకి జీవితం అనేది చాలా ముఖ్యం. పైకి ఎలా కనపడుతున్నాం కాదు, మన లోపల నుంచి మనం మారాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ప్రవక్త ఒక అంటే మైండ్ బ్లాగింగ్ స్టేట్మెంట్ చేశాడు. అది నేను బుక్ మార్క్ చేసుకున్నాను, ఒక్క నిమిషం చూసి వినిపిస్తాను. ఇందులో ప్రవక్త ఏమంటున్నాడంటే, నీవు జీవించాల్సిన అవసరము ఉన్నది. అయితే నీ అంతట నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే
యు ఆర్ నాట్ సేవ్డ్ అని ప్రవక్త అన్నాడు. ఆ స్టేట్మెంట్ నేను చదివి నేను ముగిస్తాను. అంటే మనము ఆత్మచేత తిరిగి జన్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రవక్త చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, నీవు గనక నీ అంతటా నువ్వు జీవిస్తే ఆమేన్, నీవు రక్షించబడినట్టు కాదు. ఓకే, సో ఇవి చాలా ఉన్నాయి, ఎక్కడ మళ్ళీ ఎతకాల్సి వస్తాయి. ఓకే, నేను చెప్తున్నాను. ప్రవక్త ఏమంటున్నాడంటే, జీవించడం అంటే ఏంటి? ఆమేన్. దేవుని ఆత్మ చేత జీవించడం అంటే ఏంటి అని అంటే, పరిశుద్ధంగా జీవించడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నువ్వు జీవించకూడదు, నీ అంత నువ్వు జీవించకూడదు. నీ అంత నువ్వు జీవిస్తున్నావా, అది వేరు కావాల్సింది. అయినా సరే నువ్వు ఇంకా కావాల్సిందని పొందుకోలేదు, నువ్వు రక్షణ ఇంకా పొందుకోలేదు. ఏది, నువ్వు పరిశుద్ధంగా జీవించినా కూడా నీ అంతట నువ్వు జీవిస్తే, హల్లెలూయా, ప్రవక్త చెప్తున్నాడు, నీ అంతట నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ఇంకా పొందుకోలేదు. మరి ఎలాగా అని అంటే, దేవుడి దగ్గర నుంచి రావాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చి నీళ్ళు కూర్చోవాలి. దేవుడిచ్చి నీళ్ళు కూర్చొని ఆయన నీ కోసం పనిచేయాలి. హల్లెలూయా. ఆయన నీలో జీవించి ఆయన నీలో నీ చేత పరిశుద్ధంగా జీవింప చేయాలి. అప్పుడు నీ అంతా నువ్వు పరిశుద్ధంగా జీవించడం కాదు, దేవుడు నీలో జీవించడం నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. అప్పుడు నువ్వు రక్షించబడినట్లు లెక్క. హల్లెలూయా. కాబట్టి అది జరిగేంత వరకు నువ్వు ఇంకా రక్షించబడినట్టే లెక్క, నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పటికీ. హల్లెలూయా. కాబట్టి అది చాలా సీరియస్ థింగ్, అలాగే లోతైనటువంటి విషయం. ఆమేన్. కాబట్టి మనంతటా మనం పరిశీలన చేసుకోవాలి. మనంతటా మనం జీవిస్తున్నావా, లేదంటే దేవుని ఆత్మకు మనం అవకాశం ఇస్తున్నామా? మన జీవితం, మన హృదయంలో దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడే అసలైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తాం. అసలైనటువంటి దేవుని యొక్క ఫలాలను మనము ఫలిస్తాం తప్ప, దేవుడు లేకుండా ఫలాలని జీవితాన్ని మనం జీవించలేము. ఒకవేళ జీవించినట్టుగా కనపడినా అది కేవలం వేషధారితనం అవుతుంది తప్ప దేవుని యొక్క జీవితం అది కాదు. కాబట్టి నువ్వు గొర్రెగా మారాలంటే నీ స్వభావం మారాల్సిన అవసరం ఉంది, అంతే తప్ప గొర్రెలాగా చర్మం ఉండాల్సిన అవసరం లేదు. గొర్రెలాగా చర్మం గట్టు నువ్వు గొర్రెనా? గొర్రెలాగా కొమ్ములు ఉండే గట్టు నువ్వు గొర్రెనా? కాదు. మరి ఎందుకు నువ్వు గొర్రెవి? గొర్రె యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు గొర్రె అవుతావు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ఆత్మ నీలో ఉన్నప్పుడే నువ్వు క్రైస్తవుడు తప్ప, ఆమేన్, పరిశుద్ధంగా నువ్వు జీవించినంత మాత్రాన, లేదంటే నీవు భక్తి చేసినంత మాత్రాన, లేదంటే నువ్వు పాటలు పాడినంత మాత్రాన, లేదంటే నువ్వు భాషలు మాట్లాడినంత మాత్రాన, లేదంటే నువ్వు ఆత్మలో డాన్స్ చేసినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాదు. కానీ దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించినప్పుడే నిజంగా నువ్వు క్రైస్తవుడు అన్నావు. అప్పుడే నువ్వు గొర్రెపిల్లగా మారినట్లేక దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, లోపల నుంచి నువ్వు తిరిగి జన్మించాలా, మన జీవితం మారాలి, మన స్వభావం మారాలి. అప్పుడే మనం రక్షించబడినట్టు లెక్క. అప్పుడే పరిశుద్ధాత్మ మన దగ్గరికి వస్తాడు, మనలో ఆయన నివాసము చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆ విధంగా దేవుడికి మన జీవితంలో అవకాశం ఇద్దాం, మన హృదయాల్లో ఆయనకు చోటిద్దాం. ఆమె ఇంకో ప్రవక్త చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, నీకు ఈరోజు ప్రార్థన చేయాలని ఉండట్లేదా? ఈరోజు బైబిల్ చదవాలని నీకు అనిపించట్లేదు, ఇష్టం లేదా దానిలో అంటే దేవుని మీద నువ్వు ప్రేమని కోల్పోయావు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించే స్థితికి నువ్వు రావట్లేదనంటే నీ లోపల ఇంకా మార్పు రాలేదని అర్థం. కాబట్టి ఈరోజు కావాల్సింది ఏంటంటే, దేవుని మీద ప్రేమ మనకి కావాలి. దేవుని మనం ప్రేమించినప్పుడే మనం ఆయన కోసము జీవించగలుగుతాము. కాబట్టి దేవుని ప్రేమిద్దాం, దేవుని కోసం జీవిద్దాం, దేవుని ఆత్మ చేత నింపబడదాం, దేవుని చేత ఆత్మ చేత తిరిగి జన్మిద్దాం, మన స్వభావాన్ని మనము మార్పు చెందుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక, దేవుడి వాక్యాన్ని సమృద్ధిగా ఆశ్రయించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో సాంద్రతకు సంబంధించుకుంటారు. మంచి సమయంలో సమయంలో నిజంగా నిరాశంగా నిజంగా తండ్రి, తర్వాత జీవితం
జీవించడానికి మాకు వచ్చావు ప్రభు. నిజమే కదండి, ఆ గొర్రెతో ఒక స్వభావము ఎవరిలో అయితే ఉండదో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ పావురము నీ మీద వారి నీ జీవితం మార్చబడతారని మనకు తెలియపరిచావు ప్రభు. అవును ప్రభు. ఇది మన తండ్రి ఎవరు మాట్లాడుచున్నాడు, మాటలు సమానం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఒక నిజమైన ఎరుగుదని తెలియపరుస్తున్నాడు ప్రభు. ఆ ఎరుగులో పాత్ర నీవైనా తండ్రి, నీ గురించి ప్రకటించడానికి ముందుగా వచ్చినటువంటి తండ్రి అవకాశం తను మాట్లాడుతున్నాడు. ఇదిగో లోకమానవులు మోసపడిపోవు దేవుని గొర్రెమంటున్నాడు ప్రభు. నువ్వు నిజమైన గొర్రెలని నా తండ్రి వ్యవహారం బోధనకి పరిచయం చేస్తున్నాడు ప్రభు. అవును ప్రభు. అయా నుంచి నా తండ్రి, ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మని ఒట్టుకొచ్చావో పావుల నుంచి వాడిందని నా తండ్రి తెలియపరుస్తున్నావు ప్రభు. నిజమైనటువంటి గొర్రెల స్వభావం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఏం వస్తుందని మా అందరితో మాట్లాడారు. నిజంగా పరిశుద్ధాత్మ రావాలంటే నా తండ్రి నిజంగా గొర్రెలను మాటలు కావాలి, ఆ గొర్రెల కూడా స్వభావం మీలో ఉండాలని ఆ స్వభావం మీలో ఉన్నప్పుడు మాత్రమే నిత్యవరకు మార్పు చెందుతాను. ఇదిగో గొర్రెలు తానంతట తానుగా నడవదని మాకు తెలియపరిచావు ప్రభు. నడిపించవలసిందే తెలియపరిచావు ప్రభు. ఇదిగో మా గొర్రెలలో నువ్వు ప్రభు. మేము కూడా గొర్రెలుగా మారినాము ప్రభు. ఆత్మ మేము బతుకుతాను నువ్వు తెలియపరిచావు. ఆ పరిశుద్ధాత్మ మేము బతుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉందని మాకు తెలియపరిచావు ప్రభు. నీ అందరూ నువ్వు జీవించడం కాదు కానీ నిజమైనటువంటి గొర్రెలు ఎలాగైతే భూమి మీద జీవించిందో ఆ జీవితాన్ని కలిగి ఉండాలని మాకు తెలియపరిచావు ప్రభు. అవును ప్రభు. అట్టి జీవితాన్ని అందరూ కలిగి ఉండే వాక్యాన్ని దయచేయండి ప్రభు. ఓ ప్రభు, ఇది కూడా మేము చెప్పుకునే వారితో కాదు కానీ ప్రభు, మేము నిజమైన క్రైస్తవులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయగలుగుతున్నాం. అవును ప్రభు. ఆ గొర్రెల స్వభావం కలిగి పరిశుద్ధాత్మను పొందుకునే ప్రభు ఎంతైనా శాశ్వతం కలిగి జీవించడం సహాయకుడు దయచేయగలుగుతున్నాం ప్రభు. నిజముగా నా తండ్రి, నీవే నా తండ్రి పరిశుద్ధాత్మగా పావులుగా బాగా నివాసం చేయవలసిందంటే మేము నివాసం చేయడం కాదు కానీ ప్రభు, మేము నీతిగా బతకడం కాదు కానీ ప్రభు, ఇదిగో నీతిమంతుడైన నీవే మానవ జీవించవలసిందే. అవును ప్రభు. దేవా, అట్టి జీవితాన్ని నా తండ్రి మా అందరికీ దయచేయగలరు. అవును ప్రభు. అవును హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చూచుచున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను Thank you.
నన్ను ప్రేమించెను మొదటిగా. జీవాధిపతి మీ ఘననామమునకు స్తోత్రము నా ప్రభువా. నిశ్చయముగా తండ్రి గొర్రెపిల్ల స్వభావాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ చేత అయా మా హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మాలో ఉన్నటువంటి స్వభావాన్ని పూర్తిగా మార్చండి ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి, మేమేదో అయా తెచ్చి అంటించి పెట్టుకోవటం కాదు ప్రభువా. అయా లోపం నుంచి కూడా మేము నాయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన అవసరం ఉన్నది ప్రభువా. కనుక నా తండ్రి, మీరు నాయన మాలో జీవిస్తేనే అది సాధ్యమవుతుంది ప్రభువా. కనుక నా ప్రభువా, మా లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి, మేము ఎంతకాలం నాయన పరిశుద్ధంగా జీవించినప్పటికీ మీరు రాకపోతే అది వృధా ప్రభువా. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సమయం లేదు ప్రభువా. అయ్యా నా తండ్రి, లోకము నాయన చిన్న భిన్నమై పడిపోవచ్చున్నది ప్రభువా. అయ్యా నా తండ్రి, ప్రతిదీ కూడా నాశనం అయిపోయే మార్గంలో ఉన్నది ప్రభువా. ప్రతిదీ కూడా అంతమైపోయే స్థితిలో ఉన్నది ప్రభువా. అయ్యా మీరు రండి ప్రభువా. మా హృదయాన్ని నాయన మీరు స్వీకరించండి ప్రభువా. మా హృదయాల్లో మీరు నివాసం ఉండండి ప్రభువా. అయ్యా ఇదిగో మాకు మేము చనిపోయి ప్రభువా. అయ్యా నా తండ్రి, మాలో క్రీస్తు సంపూర్ణంగా జీవించినట్లుగా ప్రభువా. అయ్యా నా తండ్రి, మాలో నివాసం ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గొర్రెపిల్ల వలె అయ్యా నా తండ్రి చర్మాన్ని కప్పుకోవటం కాదు ప్రభువా. గొర్రెపిల్ల వలె కనపడటం కాదు ప్రభువా. గొర్రెపిల్ల వలె జీవించవలసిన అవసరం ఉంది ప్రభువా. అలాగే ప్రభువా, మేము నాయన పైకి భక్తి గల వారిగా ఉండటం కాదు ప్రభువా. పైకి భక్తిగా కనపడటం కాదు ప్రభువా. మేము లోపం నుంచి భక్తి చేయవలసిన అవసరం ఉన్నది ప్రభు. అయ్యా మా హృదయం అంతటితో, మా జీవితం అంతటితో అయ్యా మేము క్రీస్తుని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది ప్రభువా. కనుక సహాయం చేయండి నాయన. మీ ఆత్మతో మాత్రమే అది సాధ్యమవుతుంది ప్రభువా. అయ్యా మిమ్మల్ని ప్రేమించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. అయ్యా మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, మాకున్న సమస్తముతో మిమ్మల్ని ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మీకు మాత్రమే ప్రధాన ప్రభువా స్థానాన్ని ఇవ్వడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఇదిగో నాయన, పౌరానికి ప్రభువా గాలుబ్లాడ లేనట్టుగా ప్రభువా, చేదు తిత్తి లేనట్టుగా ప్రభువా మేము చూస్తున్నాం ప్రభువా. అలాగే నా తండ్రి, నాయన లోకమును ఆశించేటువంటి అయా ప్రభువా, లోకం వైపు చూసేటువంటి ఆ ఆశను ప్రభువా సమూలంగా తీసివేసి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా పౌరులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంత మాత్రం లోకం వైపు చూడక ప్రభువా, లోకమును నాయన మేము ఆశించకుండా ప్రభువా. అయ్యా లోకంలో ఉన్నప్పటికీ ప్రభువా, బురదలో ఉన్నప్పటికీ ఆ బురద అంటకుండా ఒక తామర పుష్పం ఏ విధంగా పైకి వచ్చి వికసిస్తుందో ప్రభువా, ఆ విధంగా మేము ప్రస్తుతం అయా లోకంలో జీవిస్తున్నప్పటికీ అయా ఈ లోక మాలిన్యం మాకు అంటకుండా ప్రభువా, లోకం మీద ఉన్నటువంటి ఆశను సమూలంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి ప్రభువా. మీ ఆత్మచేత మమ్మల్ని తిరిగి జన్మింపచేయండి ప్రభువా. ఆత్మ వలన తిరిగి జన్మించకపోతే నీవు పరలోకాన్ని ఎట్టి పరిస్థితిలో చూడవని చెప్పిన దేవుడు ప్రభువా. మేము తప్పక తిరిగి జన్మించాలని చెప్పిన దేవుడు ప్రభువా. అయ్యా మాకు తిరిగి జన్మించే అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సంఘం నాయన బలహీనంగా కాకుండా ప్రభువా, అయ్యా అతని విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సంఘంలో గలిబిలి చేస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. సమాధానము, శాంతి అయా మీ యొక్క కాపుదలను ఆయన సంఘానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో శాంతిని దయచేయండి ప్రభు. కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి ప్రభు. సమాధానం లేకుండా సాతానుడు ప్రభువా అయ్యా తండ్రి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు, సహాయం చేయండి ప్రభు. కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాడు ప్రభువా, సహాయం చేయండి అయ్యా. నువ్వు మా కాపురమై ఉన్నావు తండ్రి.
అయ్యా మీ యొక్క నడిపింపు లేకుండా మేము ఏమీ చేయలేం ప్రభువా. మీ యొక్క సహాయం లేకుండా మేము ఏమీ చేయలేని గొర్రెలమై ఉన్నాము తండ్రి. ప్రభువా మమ్మల్ని ఆదుకో ప్రభువా. అయ్యా సంఘాన్ని ఎత్తిపట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ బాప్తిసం దయచేయమని ప్రార్థిస్తున్నాను. తిరిగి చెల్లించే అనుభవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా కృప చూపమని దయచూపమని విన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి ప్రభువా. నూరంతలుగా ఫలింపును దయచేయమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రకటన ఉంది. అదేంటంటే రేపు గురువారం చేజలు నన్ను ఫోన్ చేశారు మళ్ళీ. ఓకే, రేపు గురువారం మరి మనకి కుటుంబ కృతజ్ఞత కూడిక ఉంది చేజర్లలో. సో రేపు సాయంత్రం ఉంటుంది. దానికోసం మీరు సిద్ధపడండి ప్రార్థన పూర్వకంగా. రేపు అక్కడికి వెళ్దాం, వెళ్ళి అక్కడ కూటం జరిపిద్దాం, వాక్యం ప్రకటిద్దాం. ఓకే, సో మరి ఎలా వస్తారో ఆటో ఒకటి పెట్టాలా తర్వాత మేము ఇంటిమేట్ చేస్తాం. ఓకే, డీటెయిల్గా అయితే దానికోసం ప్రార్థన చేయండి. ఓకే, గురువారం రేపు చేజర్లో ప్రార్థన ఉంటుంది. ఓకే, నైట్ సాయంత్రం, రేపు సాయంత్రం. ఓకే, అదే ఆటో తర్వాత చెప్తాను మాట్లాడి.